నేను అనుభవాలతో చెప్తున్నాను. దేవుడు తప్ప ఇంకెవ్వరూ ఈ సమస్యలో నుంచి నన్ను విడిపించలేరు అనుకున్న ఎన్నో విషయాల్లో నేను ఆయన వల్ల మేలు పొందుకున్నాను. నిజం చెప్తున్నా. ఆయన నాకు చేసిన మేలులు అన్నీ కావు. ఇది ఖచ్చితంగా దేవుడే చెయ్యాలి అనుకున్న ప్రతిసారి ఆయన మేలు చేస్తూనే వచ్చారు. బట్ టైం పట్టొచ్చు, కొన్ని వాటికి తొందరగా అయిపోవచ్చు. నీకు ఓర్పు ఉండాలి. కానీ ఖచ్చితంగా ఒక రోజైతే నువ్వు ఆ ఫలితాన్ని చూస్తావు, పొందుకుంటావు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఒక విశ్వాసి సిగ్గుపడడు. విశ్వాసి ఏమవుడట? సిగ్గుపడడు. సిగ్గుపడనివ్వడు దేవుడు నిన్ను. నువ్వు ధైర్యంగా అడుగు, ఆయన సన్నిధిలో అడుగు, ప్రార్థించు, గోజాడు, విజ్ఞాపన చెయ్యి. నువ్వు తప్పకుండా దేవుని సన్నిధిలో దాన్ని పొందుకోగలుగుతావు. విడిచిపెట్టకు, గట్టిగా పట్టుకో. మనుషుల మీద నమ్మకం కోల్పోయినా, మనుషులని వదిలేసినా, మనుషులని పట్టించుకోకపోయినా పర్లేదేమో, దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నువ్వు చేసే విజ్ఞాపన విషయంలో ఆయన మాత్రం నిన్ను విడువడి ఎడబాయుడు. ఆయన మీద ఉన్న భక్తిని